సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ బాలరాజ్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో బాలరాజ్ గారు, ఇప్పుడు అందరూ అన్ని రకాల విషయాలు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. వాళ్ళకి తెలిసిన రకరకాల వ్యక్తుల్ని సంప్రదిస్తుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్తుంటారు. బట్ అయినా కూడా చాలామంది చాలా పెద్ద పెద్ద నష్టాలను చవిచూస్తుంటారు కదా. ఎందుకు అన్నీ తెలుసుకున్నా కూడా ఈ నష్టాలను చవిచూస్తున్నారంటారు? దానికి గల కారణాలు ఏంటి? దీనివల్ల కారణం ఏంటంటే ఒక ప్రాపర్ స్ట్రాటజీ, ఒక ప్రాపర్ ప్రాసెస్ లేకపోవడం వల్ల అండి. స్ట్రాటజీ అండ్ ప్రాసెస్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఒక ప్రాపర్ స్ట్రాటజీ, ఒక ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవుతే నష్టాలు రాకుండా మనం నివారించలేము. వీ కెనాట్ అవాయిడ్ ద రిస్క్, బట్ వీ క్యాన్ మేనేజ్ ద రిస్క్. సో మనం ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తాము. ఆ మిస్టేక్స్ ఎంత తక్కువగా చేస్తే మన సంపద అంతా పెరుగుతూ ఉంటుంది అనమాట. దీనికంటూ ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది ఉంది. ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టేటప్పుడు, మనం డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి. ఈ డబ్బులు మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము? ఈ క్లారిటీ మనకు ఉండాలి. అవును. మనకి ఏదైనా గోల్ ఉందా? ఆ గోల్ అచీవ్ చేయడానికి మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా? లేదు మన దగ్గర జస్ట్ సర్ప్లస్ మనీ ఉంది, ఊరికే బ్యాంక్లో పడుంటున్నాయి కాబట్టి మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చేస్తున్నామా? థర్డ్ థింగ్, మన ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి చేస్తున్నామా? అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, నేను టీవీలో చూస్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్నాను, అందుకోసం చేస్తున్నామా? దీనిపైన క్లారిటీ ఉండాలి. వేరే వాటిపైన మనం చెప్పలేం. కానీ ఫస్ట్ది గోల్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన గోల్ ఏముంది, ఏ గోల్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది క్లారిటీగా ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది డిసైడ్ ద గోల్. మన రిటైర్మెంట్ గురించి చేస్తున్నామా? పిల్లల ఎడ్యుకేషన్ గురించి చేస్తున్నామా? ఇల్లు కొనడానికి చేస్తున్నామా? కారు కొనడానికి చేస్తున్నామా? లేకపోతే డ్రీమ్ వెకేషన్ వెళ్ళడానికి చేస్తున్నామా? ఏదైనా ఒక గోల్ కావచ్చు, లేదా అన్ని గోల్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడామనుకోండి. ఒక 40 సంవత్సరాల వ్యక్తి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతారు. సో 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యే టైం వరకల్లా ఫస్ట్ మనం గోల్ డిసైడ్ చేసాం, ఏంటి రిటైర్మెంట్. సెకండ్ ఏం మాట్లాడుతున్నాము? టైం ఫ్రేమ్ మాట్లాడుతున్నాం. ఎంత టైం ఉంది? 20 years టైం ఉంది. థర్డ్ థింగ్ వచ్చేసేసి క్వాంటిఫైయింగ్ ద గోల్ అంటాం. గోల్ని క్వాంటిఫై చేయాలి. సో సాధారణంగా ఇప్పుడు నన్ను అడిగామనుకోండి, మీకు రిటైర్మెంట్లో ఎంత డబ్బులు ఖర్చు కావచ్చండి, నెల మీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు కావచ్చండి, ఏముందండి 15,000, 20,000, 30,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి మనకు ఆన్సర్ ఇస్తుంటారు అనమాట. రిటైర్మెంట్లో ఇప్పుడు అయ్యేదానికి, ఇప్పుడు 40 సంవత్సరాల వ్యక్తి ఏమైతే ఉన్నారో అతనికి ఇప్పుడు ఖర్చు అయ్యే దానికంటే కూడా చాలా ఎక్కువ అవుతుంది. నేను ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడట్లేదు. 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 60 సంవత్సరాలు అయినప్పుడు ఈ 20 yearsలో తన కెరియర్లో ప్రోగ్రెస్ అవుతారు. అతని ఎక్స్పోజర్ పెరుగుతుంది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, ఇన్కమ్ పెరుగుతుంది, అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. యాక్చువల్లీ ఎవ్రీబడి ఆఫ్ అస్ వీ హ్యావ్ ద బెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వెన్ వీ ఆర్ అట్ ద రిటైర్మెంట్ స్టేజ్. అంతే కదా. మనం రిటైర్మెంట్ అయ్యే టైం వరకల్లా మన సంపాదన కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ రిటైర్మెంట్ తర్వాత కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి, రైట్? సో ఇప్పుడు ₹1,00,000 నెలకి ఖర్చు అయితే, సో అతను 60 సంవత్సరాలకు వచ్చే వరకల్లా ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఇదే రోజు కన్సిడర్ చేస్తే, ఇదే రోజు తను 60 సంవత్సరాలు అనుకోండి, 2-2.5-3 లక్షల నెలకి ఖర్చు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈ రోజు ఎంత ఖర్చు అవుతుంది, యాక్చువల్గా 60 సంవత్సరాలు వచ్చే టైం వరకల్లా అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, సో క్వాంటిఫై చేసుకోవాలి. నెలకి 60 నుంచి 80-85 సంవత్సరాల వరకు రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి అంటే మనకి ఎంత పర్పస్ కావాలి, దీన్ని మనము క్వాంటిఫైయింగ్ ద గోల్ అంటాం. సో ఒక్కసారి గోల్కి ఎంత అమౌంట్ కావాలని కనుక్కున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ హౌ మచ్ రేట్ ఆఫ్ రిటర్న్ వీ క్యాన్ అచీవ్ యాజ్ పర్ అవర్ రిస్క్ ఎపిటైట్. మన రిస్క్ ఎపిటైట్ ప్రకారము మనం ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ అచీవ్ చేయగలుగుతాము. ఉన్న డబ్బు మొత్తం ఈక్విటీలో తీసుకెళ్ళి పెట్టలేం కదా, రైట్? ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇంకొక క్వశ్చన్ అడుక్కోవాలి మనం ఏంటంటే, మనము అక్యూములేట్ చేసిన, మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన డబ్బు ఏమైతే ఉంటుందో అది ఎంత పర్సంటేజ్ డ్రాప్ అయితే మనకు జిట్టర్స్ వస్తాయి.
సో నిద్ర పట్టదు. సో అది 10% అయితే మనకు నిద్ర పట్టదా, 20% డౌన్ అయితే నిద్ర పట్టదా, లేదా 30%, 40%? ఈ క్వశ్చన్ వేసుకోవాలి మనం. సో ఎవరైనా అన్నారనుకోండి, మీరు మీ జీవితాంతం సంపాదించిన డబ్బు ఏమైతే ఉందో ₹1,00,00,000 ఉందనుకోండి, ఆ ₹1,00,00,000 కాస్త 90 లక్షలు అయిందనుకోండి, 10% డ్రాప్ అయింది, రైట్? సో 90 lakhs అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? డబ్బులు నష్టపోతే ఎవరికైనా బాధ ఉంటుంది, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామనేది మన పైన ఉంటుంది అనమాట. సో దాని గురించి తరచూ మనం ఆలోచిస్తున్నామా? మనకు నిద్ర పట్టట్లేదా? వర్క్ మీద ఇంపాక్ట్ అవుతుందా? హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుందా? 10% పడితేనే ఇది అవుతే యూఆర్ ఎ వెరీ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్. సో ఎక్కువ రిస్క్ తీసుకోలేం మనం. సో ఒక 25-30% వరకు మనం ఈక్విటీలో పెట్టుకోవచ్చు. మిగతాదంతా కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్, నష్టభయం లేనటువంటి దాంట్లో పెట్టుబడి పెట్టుకోవాలి. ఒక 20% వరకు వెళ్ళింది అనుకోండి, మనం ఒక 60% వరకు ఈక్విటీ అండ్ రెస్ట్ 40% వీ కెన్ గో ఇన్ టు సేఫ్ అండ్ సెక్యూర్డ్ డెట్ పార్ట్ అంటాం మనం దాన్ని. ఇంకా 30-40% వరకు వెళ్తే అప్పుడు యూ కెన్ గో అగ్రెసివ్, యూఆర్ అన్ అగ్రెసివ్ ఇన్వెస్టర్. సో ఇది మనం చాలామంది మిస్ అవుతూ ఉంటారనమాట. డబ్బులు ఎంత నష్టపోతే మనకు నిద్ర పట్టకుండా ఉంటుంది అనేది. సో మార్కెట్లు పరిగెత్తుతున్నప్పుడు మంచిగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా బాగా ఇస్తుంది, సెక్టోరియల్ ఫండ్స్ చాలా బాగా ఇస్తున్నాయని చెప్పేసి రిటర్న్స్ ఆర్ నాట్ ద ఓన్లీ థింగ్ అండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీకు 15-20-25% రిటర్న్ కావాలన్నా, లేకపోతే మీ గోల్ అచీవ్ చేయడానికి ఏమైతే రిటర్న్ అవసరమో అది కావాలన్నా, అంటే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? అంటే నా గోల్ అచీవ్ చేయడానికి అంతే కదా. అదే యాక్చువల్గా నంబర్ వెనక మనం పరిగెత్తకూడదు కదా, పరిగెత్తకూడదు. యాక్చువల్గా మన గోల్స్ అచీవ్ చేయడానికి 15%, 20%, 25% అవసరం లేదండి. ఇన్ఫ్లేషన్ కంటే ఒక 3-4% మనం ఎక్కువ తీసుకురాగలిగితే అది మోర్ దెన్ ఎనఫ్. మనం పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది. సో వెన్ యూ చేజ్ రిటర్న్స్ యూ లూజ్ మనీ. అవును, రిటర్న్స్ కోసం చేయకూడదు, ఆటోమేటిక్ వస్తాయి. నంబర్ కూడా మనం డిసైడ్ చేయకూడదు కదా. ఈ మన ఎంతైతే రిటర్న్ కావాలో మన గోల్కి, అది ఖచ్చితంగా మనం డిసైడ్ చేయాలి. సపోజ్ ఉదాహరణకి మనకు ఒక 11% కావాలనుకోండి, 12% కావాలి, 11 or 12% కావాలి రిటర్న్ అచీవ్ చేయడానికి. ఈ 12% అచీవ్ చేయడానికి మనము అసెట్ అలొకేషన్ ఏం వాడతాము అనేది నెక్స్ట్ స్టెప్. ఓకే, 12% గోల్ అచీవ్ చేయాలి, 12% రిటర్న్ రావాలి మన గోల్ అచీవ్ చేయడానికి. సో ఈ 12% రావాలి అంటే మనం ఏం చేయాలనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ద అసెట్ అలొకేషన్ పార్ట్. అసెట్ అలొకేషన్లో 2 ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి నష్టభయం ఉన్నటువంటిది, ఒకటి నష్టభయం లేనటువంటిది. నష్టభయం ఉన్నటువంటి దాంట్లో మనకు రియల్ ఎస్టేట్ వస్తుంది, బంగారం వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి, స్టాక్స్ వస్తాయి, ఇంకా వేరే వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా. ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వాలటైల్ ఉంటాయో ఇవన్నీ కూడా నష్టంతో కూడుకున్నటివి, నష్టంతో ఉన్నటువంటిది, నష్టభయం ఉన్నటువంటిది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో ఎంత మనం పెట్టుకోవాలి అది డిసైడ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్. సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కావచ్చు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు నష్టభయం లేనటువంటి దాంట్లో వస్తాయి. సో ఉదాహరణకి మనకు ఒక 11% రిటర్న్ అచీవ్ చేయాలనుకోండి, 11% రిటర్న్ అచీవ్ చేయాలి. ఇప్పుడు గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా పెద్ద అమౌంట్స్లో కావాలి, మనం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చేయలేం. గోల్డ్లో చేయొచ్చు అనుకోండి. ఈజీ అండర్స్టాండింగ్ గురించి మ్యూచువల్ ఫండ్స్లోనే చేస్తున్నారు అనుకోండి, రైట్? సో మనం పెట్టే ప్రతి 100 రూపాయల్లో 50% అసెట్ అలొకేషన్ అనుకోండి, 50% అసెట్ అలొకేషన్. సో 50 రూపాయలు, 100 రూపాయల్లో 50 రూపాయలు మనం ఈక్విటీలో పెడతాము, 50 రూపాయలు సేఫ్ అండ్ సెక్యూర్డ్ దాంట్లో పెడతాము. ఈక్విటీ మనకు 14% రిటర్న్ ఇచ్చింది అనుకోండి, యువర్ 50 రూపీస్ విల్ బికమ్ 57 రూపీస్. సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ మనకు 8% రిటర్న్ ఇచ్చింది అనుకోండి, 7-7.5% వరకు వస్తుంది. ఈజీ క్యాల్కులేషన్ గురించి 8% చెప్తున్నాను. 50 రూపీస్ 8% ఇచ్చింది అనుకోండి, యువర్ 50 విల్ బికమ్ 54. ఈ రెండింటిని క్లబ్ చేయండి, 57 + 54 111 రూపీస్. మనం 100 పెట్టుబడి పెట్టాము, 111 రూపాయలు జమ అయింది, అంటే మనకు 11 రూపాయలు వచ్చాయి, అంటే 11% రిటర్న్ వచ్చింది. దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్. ఓకే, సో మనకి ఎంత రిటర్న్ కావాలనే దాన్ని బట్టి మన అసెట్ అలొకేషన్ డిసైడ్ అవుతుంది అనమాట. సో మనం మొత్తం 100% ఈక్విటీలో పెట్టకూడదు, మొత్తం డెట్లో పెట్టకూడదు, ఈ రెండు కూడా కలిసి ఉండాలి. ఒకవేళ అగ్రెసివ్ ఇన్వెస్టర్ అంటే ఇంకా కొంచెం అగ్రెసివ్గా పెడతాడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసెట్ అలొకేషన్. సో ఈ నష్టభయం ఉన్నటువంటి దాంట్లో ఎంత, నష్టభయం లేనటువంటి దాంట్లో ఎంత అనేది డిసైడ్ చేసేది డైవర్సిఫికేషన్.
సో రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటాం, రైట్? సో ఆ ఎగ్జాన్ని ఒకే బాస్కెట్లో పెట్టామనుకోండి, ఏదైనా కారణం చేత కింద పడితే చాలా ఎగ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మల్టిపుల్ బాస్కెట్స్లో పెట్టామనుకోండి, ఒకటి పడ్డా కానీ మిగతా సేఫ్గా ఉంటాయి. సో ఈ డైవర్సిఫికేషన్లో రియల్ ఎస్టేట్లో చేసే వాళ్ళే ఉన్నారనుకోండి, ఆ రియల్ ఎస్టేట్లో మీకు కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఉంటుంది, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఉంటుంది, ప్లాట్స్ ఉంటాయి, మరి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇవన్నిట్లో కూడా డిఫరెంట్గా డైవర్సిఫై చేసుకొని పెట్టుకోవడం. స్టాక్స్లో పెట్టాలనుకుంటే లార్జ్ స్టాక్స్లో మిడ్ స్మాల్ అనేది పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఉంటాయి, సెక్టోరియల్ ఉంటాయి, థిమాటిక్ ఉంటాయి, వాల్యూ బేస్డ్ ఉంటుంది, గ్రోత్ బేస్డ్ ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ డైవర్సిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనకి ఏది అవసరమో అది సెలెక్ట్ చేసుకొని ఇందులో మనం డైవర్సిఫై చేసుకోవాలి. సో అదేవిధంగా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఎఫ్డీలో ఎంత పెడతాము, పోస్ట్ ఆఫీస్లో ఎంత పెడతాము, అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెడతాం అనేది డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈజ్ ద అసెట్ అలికేషన్, సెకండ్ థింగ్ ఈజ్ ద డైవర్సిఫికేషన్, థర్డ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. చాలా మంది డబ్బులు ఎందుకు నష్టపోతారంటే దే డోంట్ రీబ్యాలెన్స్ ద పోర్ట్ఫోలియో, రైట్? ఇట్ ఈస్ సెడ్ ఆల్వేస్ బై లో సెల్ హై. తక్కువగా ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మాలి. మీరు చెప్పడానికి బాగానే చెప్తున్నారండి, అంత ఈజీనా? నాకైతే మార్కెట్ ఎప్పుడు లోగా ఉంది ఎప్పుడు హైగా ఉందని అయితే నాకు తెలియదు. ఎవరైనా మీకు చెప్తారనుకోండి 3 నెలల్లో మార్కెట్ పైనకి వెళ్తుంది, 6 నెలల్లో పైనకి వెళ్తుంది, లేదా మార్కెట్ పడుతుంది, దే ఆర్ సింప్లీ బ్లఫింగ్. నో బడీ హ్యాజ్ ఏ క్లూ, ఎవ్రీబడి హ్యాజ్ ఎ వ్యూ ఓన్లీ, నో క్లూ. సో ఎవరికి ఖచ్చితంగా తెలియదు మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది. వెరీ షార్ట్ టర్మ్లో ఏ డైరెక్షన్లో వెళ్తుంది చెప్పడం కష్టం, కానీ మీరు 5 సంవత్సరాల తర్వాత మార్కెట్ ఎట్లా ఉంటుందో ఖచ్చితంగా పైనకే ఉంటుంది, రైట్? మన గోల్ లాంగ్ టర్మ్ అయినప్పుడు మనము కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇది చెప్పడం ఈజీ కానీ ఆచరించడం కొంచెం కష్టమైన విషయం. కానీ ఇది ఆచరించడానికి కూడా మనకు ఒక పద్ధతి ఉంది, దాన్నే రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో అంటాం. ఉదాహరణకి మీరు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు, మీ అసెట్ అలికేషన్ 50-50, అంటే 50 ఈక్విటీలో ఉంది, 50 డెట్లో ఉంది. సో ఇంటర్చేంజ్గా మాట్లాడుతున్నాను, నష్టభయం ఉన్నటువంటిది ఏమవుతుందో ఈక్విటీ మాట్లాడుకుందాం. సో ఈక్విటీలో 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, డెట్లో 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈక్విటీ ఆ ఇయర్లో మీకు 30% ఇచ్చింది అనుకోండి. లాస్ట్ ఇయర్ మనకు 30% రిటర్న్ ఇచ్చింది, సెప్టెంబర్ వరకు మనకు ఆల్మోస్ట్ 25-30% రిటర్న్ వచ్చింది. సో మీ 10 లక్షలు కాస్త ఎంత అవుతుంది? 10 లక్షల్లో 5 లక్షలు ఈక్విటీ పెట్టారు, మీ 5 lakhs ఎంత అవుతాయి? 6.5 lakhs అవుతాయి. 30% రిటర్న్ వచ్చింది. మిగతా 5 లక్షలు మీరు డెట్లో పెట్టారు, 10% ఇచ్చింది అనుకోండి. క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది కాబట్టి నేను 10% అని చెప్తున్నా, డెట్ 10% ఇవ్వదు. సో మీ 5 లక్షలు కాస్త 5.5 లక్షలు అవుతాయి. సో ఈక్విటీలో ఎంత ఉంది? 6.5 లక్షలు ఉంది. డెట్లో ఎంత ఉంది? 5.5 లక్షలు ఉంది. రెండు క్లబ్ చేయండి, 12 లక్షలు అవుతుంది, రైట్? సో మన అసెట్ అలికేషన్ ఎంత అండి? 50-50 కదా. సో ఈ 12 లక్షల్లో ఈక్విటీలో ఎంత ఉండాలి? 6 లక్షలు ఉండాలి యాక్చువల్లీ, కానీ ఈక్విటీలో 6.5 ఉంది. డెట్లో ఎంత ఉంది? డెట్లో 6 ఉండాలి, కానీ 5.5. అంటే ఏం చేయాలి? 50,000 రూపాయలు మనం ఈక్విటీ నుంచి తీసి డెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, మరి దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అనకపోతే ఇంకేమంటాం? సో యు ఆర్ సెల్లింగ్ హై. మార్కెట్ పెరిగింది కాబట్టి మీ అసెట్ అలికేషన్లో తేడా వచ్చేసేసింది. సో అందుకోసమే దాన్ని రీబ్యాలెన్సింగ్ చేస్తున్నాం. సో ఈక్విటీలో 6.5 లక్షలు ఉంది కాబట్టి 50,000 అక్కడ నుంచి తీసి మీరు డెట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈక్విటీలో 6 లక్షలు ఉంది, డెట్లో కూడా 6 లక్షలు ఉంది, రైట్? సో ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్, మార్కెట్లో పడ్డప్పుడు ఏం చేయాలి? బైలో కదా. సో 10 లక్షలు పెట్టుబడి పెట్టాము, 5 లక్షలు ఈక్విటీలో ఉంది, 5 లక్షలు డెట్లో ఉంది. మార్కెట్ ఒక 10% పడ్డది అనుకోండి, మన 5 లక్షలు కాస్త 4.5 లక్షలు అవుతాయి. డెట్లో 5 లక్షలు పెట్టాము, డెట్ 10% ఇచ్చింది, 5 lakhs కాస్త 5.5 lakhs అవుతాయి. సో రెండింటిని క్లబ్ చేయండి, ఇప్పుడు 4.5 లక్షలు ఈక్విటీలో ఉంది, 5.5 లక్షలు డెట్లో ఉంది. రెండింటిని మళ్ళీ యాడ్ చేయండి, 10 లక్షలు అవుతాయి. సో కానీ ఈక్విటీలో ఎంత ఉండాలి? 5 లక్షలు ఉండాలి. డెట్లో ఎంత ఉండాలి? 5 లక్షలు ఉండాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము? 4.5 లక్షలు ఈక్విటీలో ఉంది, 5.5 లక్షలు డెట్లో ఉంది. 50,000 రూపాయలు డెట్ నుంచి తీసి ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో వాట్ యూఆర్ డూయింగ్? యూఆర్ బయింగ్ లో. సో ఈ అసెట్ అలికేషన్ ప్రాపర్గా డైవర్సిఫై చేస్తూ మనం రెగ్యులర్గా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి మనం రీబ్యాలెన్సింగ్ చేసుకుంటే మార్కెట్లు ఎట్లా ఉన్నా కానీ మన రిస్క్ అనేది తగ్గించడానికి చాలా వరకు వీలవుతుంది. ఇది ఫాలో కాకపోతే చాలా ప్రాబ్లం. సో మార్కెట్లు పైనకి వెళ్తున్నాయి కదా అని చెప్పేసి మొత్తం ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఈక్విటీ 80, 90, 95 ఆల్మోస్ట్ 100% అయిపోతుంది. మార్కెట్ పడ్డప్పుడు
ఇప్పుడు 25-30% ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు హెవీలీ ఆన్ ఇంటూ సెక్టోరియల్ ఫండ్స్. అవి కొన్ని స్కీమ్స్ 25-30%, 35% కూడా పడ్డాయి. మన 100 కాస్త 60-65కి వచ్చేసింది, రైట్? ఇదే రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో చేసుకుంటే కనుక అసెట్ అలొకేషన్ డిసైడ్ చేసుకోవాలి, 50-50యా, 60-40యా, 70-30యా. అది చేసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే మార్కెట్లు పడ్డప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది, మార్కెట్లు పెరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. అందుకోసమే డెట్ ఈక్విటీ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. సో ఫస్ట్ అసెట్ అలొకేషన్, సెకండ్ డైవర్సిఫికేషన్, థర్డ్ వచ్చేసి రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో, ఫోర్త్ వచ్చేసి సిస్టమాటిక్ ఎగ్జిట్, అన్నిటికంటే ముఖ్యమైనది. సో చాలామంది డబ్బులు ఎందుకు నష్టపోతారు అని అంటే దే డోంట్ ప్లాన్ ద ఎగ్జిట్. అందరికీ ఎంట్రీ అవ్వడం ఒకటి మాత్రమే తెలుసు, పద్మవ్యూహం లాగా ఎంట్రీ అవుతారు, కానీ ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలనేది చాలా మందికి తెలియదు. సో ఉదాహరణకి 2020లో మనకు కోవిడ్ వచ్చింది, దాదాపు 40% మార్కెట్లు పడ్డాయి. 2010 నుంచి ఒక ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, వాళ్ళ అబ్బాయినో అమ్మాయినో అమెరికాకి పంపించేసేసి 2020లో ఎంఎస్కి పంపిద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో 2010 నుంచి రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు, ఏప్రిల్లోనో మేలోనో వెళ్ళాలి, రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు మ్యూచువల్ ఫండ్స్లో లేదా స్టాక్స్లో. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. సో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు, మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, మంచి లాభాలు వచ్చాయి, వాళ్ళకి మంచి కార్పస్ కూడా జమ అయింది. ఏమనుకున్నారు, ఎప్పుడైతే వెళ్తారో అబ్బాయో అమ్మాయో వెళ్తుంది కదా, ఒక వారం రోజుల ముందు డబ్బులు తీసుకొని మనం ఫీజు పే చేద్దాం అనుకున్నారు. కానీ 2020లో ఏమైంది, కోవిడ్ వచ్చింది. వాళ్ళ వాల్యూ కాస్త ఏమైతే అక్యూములేట్ అయ్యిందో అది కాస్త దాదాపు 40-45% పడి ఉండొచ్చు. మరి గోల్ అచీవ్ చేయడానికి వీలవుతుందా వాళ్ళకి? అవ్వదు. సో అందుగురించే మనకి ఎప్పుడైతే గోల్ అచీవ్ చేయడానికి డబ్బులు కావాలనో 3 సంవత్సరాల ముందు నుంచే ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి. సో అదే వాళ్ళు 2020 ఏప్రిల్ మే వరకు వెయిట్ చేయకుండా అట్లీస్ట్ 2017 మిడ్ నుంచో 2018 బిగినింగ్ నుంచో సిస్టమాటిక్ ఎగ్జిట్ ప్లాన్ చేసి ఉంటే ఎవ్రీ మంత్ ఒక 2.5-3%, ఎవ్రీ మంత్ 3% ఈ రిస్కీ అసెట్స్ నుంచి సేఫ్ అండ్ సెక్యూర్డ్ అసెట్స్కి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఈక్విటీ నుంచి డెట్కి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ 3% కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టయితే లాస్ట్ థర్డ్ ఇయర్లో 36% ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు, లాస్ట్ సెకండ్ ఇయర్లో మేబీ అనదర్ 35-40%. ఈ 2 ఇయర్స్లో కలిపి 75-80% ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఈక్విటీ నుంచి డెట్కి. డెట్ కూడా ఏమి ఊరికే ఉండదు కదా, అది కూడా దాదాపు మనకు ఒక 6.5-7.5% రిటర్న్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్లో మనకు ఓన్లీ 20% ఈక్విటీలో ఉంది. 50% మార్కెట్ ఫాల్ అయినా మనకు 20 రూపాయలే ఉంది కాబట్టి 10 రూపాయలు నష్టం వస్తుంది, అంటే ఓన్లీ 10% లాస్. సో మనకు 100 రూపాయలు రావాల్సిన చోట 90-95 రూపాయలు వచ్చిన నష్టం ఏమి లేదు కదా. 100 రూపాయలు రావాల్సిన చోట మనకు 45-50-55 రూపాయలు వస్తే చాలా చాలా ప్రాబ్లం. అందుకోసమే సిస్టమాటిక్ ఎగ్జిట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. చాలామంది సిస్టమాటిక్ ఎగ్జిట్ ప్లాన్ చేయరు కాబట్టి చాలా చాలా నష్టాలు చవి చూస్తారనమాట. ఈ 4 కాకుండా 5th పార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కరెంట్ సర్కమ్స్టెన్స్, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, ఎస్టీపీ. చాలామంది ఇది చెయ్యరు. ఎస్టీపీ పాజిటివ్ ఉంది, దానికి నెగిటివ్ కూడా ఉంది, కాకపోతే పాజిటివే ఎక్కువ. సో ఇన్వెస్టర్ సైకి ఎలా ఉంటుందంటే, మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తే మనకి ఏమైతే ఆనందం కలుగుతుందో దానికంటే ఎక్కువ బాధ 10 రూపాయలు నష్టపోతే ఉంటుంది. కరెక్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం పెట్టుబడి పెట్టేటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఏమైతే ఉందో అది తగ్గకుండా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు. రిటర్న్స్ ఆర్ సెకండరీ, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ రిటర్న్ ఆన్ క్యాపిటల్. మనకు వచ్చే రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 1-2% తగ్గినా పెద్దగా నష్టం లేదు. ఫస్ట్ మనం పెట్టే పెట్టుబడి నష్టం రాకుండా చూసుకోవాలి, లేదంటే తక్కువ నష్టం వచ్చేటట్టు చూసుకోవాలి. దీనికి ఏం చేయాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మార్కెట్ని టైం చేయకూడదు. ఇట్స్ నాట్ టైమింగ్ ద మార్కెట్, ఇట్ ఈస్ టైమ్ ఇన్ ద మార్కెట్ విచ్ విల్ డిటర్మైన్ ద వెల్త్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం సపోజ్ ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకోండి, మనం ఒక 5 స్కీమ్లో 6 స్కీమ్లో సెలెక్ట్ చేసుకుని 5 స్కీమ్లు అనుకోండి. సో ఎవ్రీ స్కీమ్లో మనం లక్ష రూపాయలు పెడదాం అనుకున్నాం. ఈ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమైతే ఉంటుందో అది లిక్విడ్ ఫండ్లో పెట్టుకోవాలి, లేకపోతే డెట్ ఫండ్లో పెట్టుకోవాలి. ₹1,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే లాస్ట్ మంత్ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశాము ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో, మార్కెట్ 10% పడ్డది. ఈ ₹1,00,000 కాస్త ఎంత అవుతుంది? 90,000 రూపాయలు అవుతుంది, రైట్? సో ఇదే డైరెక్ట్గా చేయకుండా మనం సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా చేసి ఉంటే ₹1,00,000 ఫస్ట్ లిక్విడ్ ఫండ్లో పెట్టుకొని ప్రతి వారము మనం డైలీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వీక్లీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మంత్లీ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఈజీ ఎక్స్ప్లెనేషన్కి వీక్లీ ట్రాన్స్ఫర్ అనుకోండి. ప్రతి వారము మనము ₹2,000 చొప్పున లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం.
ఓకే. 5 వారాలు జరిగిపోయింది. సో 5 వారాల్లో మనకు 10,000 రూపాయలు లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయింది. సో మార్కెట్ 10% పడ్డది కాబట్టి ఈ 10,000 ఈక్విటీలో ఏమైతే ఉందో అది కాస్త 9,000 రూపాయలు అయింది. 90,000 రూపాయలు మనకు లిక్విడ్ ఫండ్లో ఉంది. లిక్విడ్ ఫండ్ కూడా రిటర్న్ ఎర్న్ చేస్తుంది కదా, ఆ 90,000 కాస్త 90,500 రూపాయలు అయి ఉంటుంది, 90,500 అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఎంత ఉంది, 90,500 ప్లస్ 9,000 రెండు కలపండి 99,500. కానీ డైరెక్ట్గా ఈక్విటీలో చేసింటే 90,000. సో ఇక్కడ మనకు లాస్ అనేది చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు చెప్పాను కదండి, బై లో సెల్ హై. ఇప్పుడు మార్కెట్ పడ్డది కాబట్టి మనకు తక్కువ ధరలో యూనిట్స్ వస్తాయి. అందుకోసమే లిక్విడ్ ఫండ్లో ఏమైతే ఉందో అందులోంచి ఒక 15-20% మనం స్విచ్ చేసుకోవచ్చు, రైట్. జనరల్గా మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ సంవత్సరంలో 1-2 సార్లు వస్తాయి. సో అప్పుడు ఇట్లా స్విచ్ చేసుకుంటూ మార్కెట్లో పడ్డప్పుడు స్విచ్ చేసుకోవచ్చు. మార్కెట్లు పడనప్పుడు ఎవ్రీ వీక్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల మనం రిస్క్ అనేది చాలా వరకు తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. రైజింగ్ మార్కెట్లో ఈ రిటర్న్స్ మే బీ లిటిల్ బిట్ లెసర్. డౌన్వర్డ్ మార్కెట్లో ఎస్టీపీ విల్ వర్క్ వెరీ వెరీ గుడ్ ఫర్ యూ. సో ఇంతకుముందు చెప్పాను కదండి, మనకు 10 రూపాయలు నష్టపోతే బాధ ఎక్కువ కలుగుతుంది, 100 రూపాయలు లాభం వస్తే సంతోషం కలిగినా కానీ బాధ అనేది మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ 5 సూత్రాలు మనం పాటిస్తే అసెట్ అలొకేషన్, డైవర్సిఫికేషన్, రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో, సిస్టమాటిక్ ఎగ్జిట్ అండ్ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, మనం పెట్టుబడిలో నష్టాలు ఏమైతే వస్తాయో అవి చాలా చాలా వరకు మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. మనకు టెన్షన్ ఉండదు. ఓకే. సో రోజు మార్కెట్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది, ఎంత అయింది, ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ లైక్ ప్రిపేరింగ్ కర్డ్. మనం పెరుగు తయారు చేయాలనుకోండి, ఏం చేయాలి, నైట్ గోరువెచ్చని పాలు తీసుకొని తోడేసేసుకొని దాన్ని మార్నింగ్ వరకు వదిలిపెట్టేసి వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేసేస్తే మార్నింగ్ వరకు మనకు పెరుగు తయారవుతుంది, రైట్. సో మనం రాత్రి తోడేసేసాము, తోడేసిన తర్వాత 1 గంట తర్వాత దాన్ని ఇది 10% తయారైందా, 2 గంటల తర్వాత 20% తయారైందా అని దాన్ని గెలుకుతూ ఉంటే ఏమవుతుందండి, అటు పెరుగు తయారవ్వదు, పాలు కూడా పాడవుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే. మనం ఏమైతే చేయాలనో అది చేయాలి, మనం ఏమైతే ప్రాసెస్ ఫాలో కావాలో అది ఫాలో కావాలి, దెన్ వెయిట్. సో రిజల్ట్స్ విల్ డెఫినెట్లీ కమ్. మనకి యాంగ్జైటీ అవసరం లేదు, మార్కెట్స్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి, మన కంట్రోల్లో ఉన్నాయా. ఏ కంట్రీ మీద వార్ చేస్తుంది, ఆయిల్ ప్రైసెస్ ఏమవుతాయి, ఎవరి మీద తారీఫ్ పెడతారు, గవర్నమెంట్ పాలసీస్ ఏముంటాయి, ఇవన్నీ ఏముంటాయి, మన కంట్రోల్లో ఉందా. మన కంట్రోల్లో లేని దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన కంట్రోల్లో ఏముంది, మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మన బిహేవియర్ ఎలా ఉంది, మనం ఏం ప్రాసెస్ ఫాలో అవుతాము, మన స్ట్రాటజీ ఏముంది, ఇది మన కంట్రోల్లో ఉంది. మన కంట్రోల్లో ఉన్నదాన్ని మనం కంట్రోల్ చేద్దాం. కంట్రోల్లో లేని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఈ స్టాక్ మార్కెట్ న్యూస్కి అడిక్ట్ అయిపోతున్నారు. రోజు స్టాక్ మార్కెట్ని ఫాలో కావడము, చూడడము, ఆ న్యూస్ ఈ న్యూస్, ఇదంతా యాక్చువల్గా అవసరం లేదండి. మీరు న్యూస్ చూడాలనుకుంటే మ్యూట్లో పెట్టి చూసుకోండి, అది ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు సౌండ్ పెట్టి చూస్తారో, బ్లడ్ బాత్ అని, ఆ బాత్ అని, టొమాటో బాత్ అని, బ్లడ్ డెడికేన్ వస్తుందండి స్టాక్ మార్కెట్లో, నాకు అర్థం కాదు. సో యూ రియలీ డోంట్ హ్యావ్ టు ఫాలో. మీకు ప్రాపర్ టైం ఫ్రేమ్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నష్టాలు తగ్గుతాయి, మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింపుల్ లాజిక్ చెప్తానండి, మన ఇండియా యాజ్ ఎ కంట్రీ ఈజ్ గోయింగ్ టు గ్రో అట్ 6.5-7% జీడిపి, రియల్ జీడిపి అంటాం దాన్ని. దానికి ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ 4-5% ఉంటుంది. నామినల్ జీడిపి, రియల్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ నామినల్ జీడిపి. నామినల్ జీడిపి మనది జనరల్గా ఒక 6.5-7% మనం గ్రో అయినా కానీ దాదాపు 11% నుంచి 11.5% వరకు నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది. సో మన దేశమే 11-11.5% గ్రో అయినప్పుడు మన పెట్టుబడులు గ్రో అవ్వవా? ఖచ్చితంగా గ్రో అవుతాయి. సో ఇంత యాంగ్జైటీ మనకు అవసరం లేదు. కీప్ సింపుల్ థింగ్స్ సింపుల్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కీప్ సింపుల్ థింగ్స్ సింపుల్ అండ్ వెరీ ఈజీ టు కాంప్లికేట్ థింగ్స్. ఇన్వెస్ట్మెంట్స్ని మనం కాంప్లికేట్ చేస్తూ ఉన్నాం, ఇంత కాంప్లికేషన్ అవసరం లేదు. ప్రాపర్గా ఫాలోఅప్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. థ్యాంక్ యూ. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ముందు తప్పనిసరిగా ఎటువంటి విషయాల పట్ల మనకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. అండ్ అవగాహన లేకపోవడం వల్ల మనం ఏ విషయాల్లో ఫెయిల్యూర్ అవుతారని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.